డిజిటల్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి మంటలు చల్లారడం లేదు. అటు భార్య ఇటు స్నేహితురాలి గొడవ రోడ్డుకెక్కడంతో శ్రీనివాస్ నలిగిపోతున్నారు. 3 రోజులైపోయింది, కానీ ఇంతవరకు అసలు తప్పెవరిది అన్నది ఓ క్లారిటీ లేదు. కుమార్తె సైతం మాధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తమ తండ్రి తమకు కావాలని కోరుతున్నారు. అయితే భార్య వాణినే రాజకీయం డబ్బుపై అపేక్షతో తనని రోడ్డుపైకి లాగుతోందని దువ్వాడ అంటున్నారు. తన పరువు తీశారు కాబట్టి ఓ స్నేహితురాలిగా దువ్వాడతోనే జీవితాంతం ఉంటాను అంటోంది మాధురి. తన పరువు తీస్తే ఈడ్చి కొడతానని చెబుతోంది. ఈ ఎపిసోడ్లో శ్రీను తల్లి లీలావతి ఆయనకే అండగా నిలిచింది. వాణి వల్లే తన కొడుకు పరిస్థితి ఎలా దిగజారింది అని చెప్పింది. ఆవిడ పెట్టే టార్చర్కు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడని, హిమాలయాలకు కూడా వెళ్ళిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. మాధురిపై వాణి తీవ్రమైన ఆరోపణలు చేసింది. మాధురి వృత్తే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అన్నారు. దాని నుంచి వచ్చే డబ్బులతోనే పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి మంటలు చల్లారడం లేదు. అటు భార్య ఇటు స్నేహితురాలి గొడవ రోడ్డుకెక్కడంతో శ్రీనివాస్ నలిగిపోతున్నారు. 3 రోజులు అయిపోయింది, కానీ ఇంతవరకు అసలు తప్పెవరిది అన్నది ఓ క్లారిటీ లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రస్తుతం అయితే మనం టకెల్లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నాం. 3 రోజుల నుంచి వేదికగా నిలిచినటువంటి ఇక్కడే ఈ బెడ్ మీదే దువ్వాడ వాణి ఆమె కూతురు హైందవి 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది 6 బయట బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ తర్వాత వీళ్ళు దువ్వాడ వాణి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మీద చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, న్యాయం ఎవరి వైపు ఉందనేది ప్రస్తుతం అయితే ఒక చిక్కుముడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాణి ఇప్పటికే ఈ సీను ఇంటి దగ్గర ఆందోళన చేయడంతో పాటుగా తమకు న్యాయం చేయాలని తల్లి కూతురు ఇద్దరు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా దువ్వాడ సీను నేను విడాకులు తీసుకుంటాను, నాకు ఆమెకి సంబంధం లేదు, నా కూతురుని చూసుకుంటాను ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 పక్షాలు అటు దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ మీద శ్రీధర్ మీద కేసు పెడితే, అదేవిధంగా దువ్వాడ శ్రీను వాణి మీద కూతురు మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇరు పక్షాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి వాళ్ళకైతే నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 41 నోటీస్ కింద 41 కింద నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి ఆవిడ అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఏంటి, న్యాయం ఎలా జరుగుతుంది, మేము ఖచ్చితంగా అయితే ఇది పోరాడతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వాణి గారు, అంటే 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మీకు 3 రోజుల నుంచి 6 బయటే చూస్తే రాత్రిపూట ఉండలేనటువంటి పరిస్థితి, గాలి కూడా లేనటువంటి పరిస్థితి. ఏంటి అసలు పూర్తి స్థాయిలో ఏ న్యాయం కోరుతున్నారు అసలు మీరు? సార్, చాలా ప్రాబ్లంగా ఉంది. నేను భరించాలంటే భరించవచ్చు, కానీ నా కూతురు కూడా ఈ నిద్ర ఉండడం లేదు. దోమలు, పాములు మీరు గమనిస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ పడుకోలేని పరిస్థితి. ఆయన నా కోసం కాకపోయినా తన పిల్లల కోసమైనా ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే అంత దారుణంగా. వాళ్ళందరూ కూడా ఆయన బ్రదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఈ రోజు వరకు కూడా మా కష్ట సుఖాలు ఏ రోజు కూడా పాలు పంచుకోలేదు. వాళ్ళు ఈరోజు ఎంటర్ అయిపోయి ఏమేమో పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి. మా చుట్టాల బంధువులకు తెలుసు అందరికీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి. కేవలం వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ వల్లే మా ఫ్యామిలీ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. 3 రోజుల నుంచి కూడా ఆయన లోపలే ఉన్నారు, మీరు బయటే ఉన్నారు. అసలు మీరు అంతిమంగా ఆయన ఏం కోరుతున్నారు, అసలు డిమాండ్ ఏమైనా ఉందా? మా పిల్లలు మేము కలిపి మా ఇంట్లోకి మేము వెళ్ళాలని కోరుకుంటున్నామండి. అంతే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే దాంట్లో అసభ్య కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు కూడా బయటికి వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని మేము ఖండించి, నా ఆడపిల్లలు నాకు 2 డాక్టర్సు,
ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక పాప మ్యారేజ్కి ఉంది కాబట్టి పార్టీ పరువు తీసేస్తున్నారు, జగనన్న పరువు తీసేస్తున్నారు, కుటుంబం పరువు తీసేస్తున్నారు, మా ఫాదర్ పరువు తీసేస్తున్నారు. మాది గౌరవమైన ఫ్యామిలీ, మా పరువు అన్నీ తీసేయడం కాదు, తీసేశారు. ఇంకేం మాకు ఉంచలేదు ఆయన. రోడ్డు ఎక్కించేశాడు. మా జీవితాలు ఇంకెంత దారుణంగా రోడ్డు ఎక్కించేశారంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, అతను ఎంత దారుణంగా ఎక్కించేశాడంటే అంత దారుణంగా ఎక్కించారు. మాకేమీ డబ్బు ఆస్తులు శాశ్వతం కాదు కదండి, మనిషికి విలువలు శాశ్వతం. ఆ విలువలు లేకుండా మాకు చేస్తారు. మీరేమో ఆయన కావాలి, పిల్లలకి ఆయన కావాలని చెప్పి మీరు ఇక్కడ చెప్తున్నటువంటి, నేను 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను, నేను ఇప్పుడు డైవర్స్ ఇస్తాను, ఇంతకుముందు ఆమె డైవర్స్ కోరింది కాబట్టి నేను ఇప్పుడు ఇస్తాననేమో దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. సార్ మేము ఇప్పుడు డైవర్సులు కోరడము అట్లాంటిది ఏం లేదు. డైవర్స్ కోరాలంటే స్టార్టింగే నేను చెప్పేయాలి, ఇదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇంటర్వ్యూస్ గతంలో చూడండి, నేను ఇష్టపడి చేసుకున్నాను అని చెప్పాడు. ఈరోజు వచ్చాము మా ఇంటికి నన్ను మ్యారేజ్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండే కుటుంబం వాళ్ళది. మా పేరెంట్స్ని ఎగ్నెస్ట్ చేస్తూ నేను బయటికి వెళ్ళిపోయి నేను మా ఫాదర్ మా మదర్ని కాదని ఈ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి. అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా తల్లిదండ్రులకి ఏ పిల్లలు కూడా ఇబ్బంది పెట్టకూడదు, దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని అనుభవిస్తే పర్వాలేదు, నా పిల్లలు కూడా ఫేస్ చేస్తున్నారు అనేది. అంటే ఇక్కడ మీరేమో ఒంటరిగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఎక్కడో చదువుతున్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మీతో పాటు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు, ఆ తండ్రి కోసం అనేది ఎందుకు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం? నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వద్దనేసాను. పలాస వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వద్దనేసాను. వాళ్ళు అక్కడికి వెళ్ళారు పాపం. వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదరు మదరు చాలా అసభ్యకరంగా నా పిల్లలు, ఒక చిన్న అన్న అతడు అట్లా మాట్లాడతాడండి పిల్లలకి. అతడు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఎవరైనా అట్లా చిన్న అన్న అనే వ్యక్తి అలా బిహేవ్, ఆ వీడియోస్ కూడా చూడండి. ఎవరైనా నాన్నమ్మన్నోళ్ళు అలా బిహేవ్ చేస్తారండి? వాళ్ళకి ఏ ఎఫెక్షన్స్ లేవు, ఏ పద్ధతి. నాతోనే కాదు, ఎవరు 3 బ్రదర్స్, వాళ్ళు 3 ఫ్యామిలీస్లో కూడా ఎవరి పట్ల వాళ్ళకి ఫ్యామిలీస్ వీటి పట్ల వాళ్ళకి ఎఫెక్షన్స్ ఉండవు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అమ్మగారి పరిస్థితి, ఆ పిల్లల వాళ్ళ కొడుకుల పరిస్థితి, అందరి పరిస్థితి నేను పిల్లలకి అన్నాను, వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా, వాళ్ళకి ఎఫెక్షన్స్ లేవు, దయచేసి మీరు వెళ్ళకండి అంటే ఇన్ని రోజుల నుండి మేము ఆ వీడియోలు చూసి ఇదవుతుంటే అమ్మ మేము వెళ్ళి అడుగుతాం నాన్నకి అని అంటే 2 వరకు ఇక్కడ ఉన్నారు. మెసేజ్ కూడా మధ్యాహ్నం 2కి వచ్చారు పిల్లలు, మెసేజ్ కూడా పెట్టారు. అన్నీ పెడితే పిల్లలకు కూడా బ్లాక్మెయిల్ చేశాడు. నేను ఆ మాట చెప్పకూడదు. శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు, నేను వాణితో ఇక కలిసి ఉండలేను, కానీ నా పిల్లలకు కావాల్సిందంతా నేను చేస్తాను అంటున్నాడు. అది అంటే ఏం జరుగుతుంది? ఆయన కలిసి ఉండమని మేమేం అడగడం లేదు. మా ఇల్లు మాకు అప్పచెప్పిమంటాం, మా డబ్బులు ఇవి, మా అసెట్స్ ఇవి. ఎప్పుడు ఇతడి ఆస్తి, మేము ఆస్తుల కోసం అయితే మేము మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఆస్తుల కోసం, డబ్బుల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ మిస్యూజ్ చేసుకొని వేరే రకంగా డైవర్ట్. అందుకనే మేము ఇప్పుడు జరిగింది ఒకటి, వాళ్ళు బయట షో ఆఫ్ చేస్తుంది ఒకటి. సో అందుకే మేము ఈరోజు ఏంటంటే లోపలికి ఎంటర్ అయిపోయి మా ఇది మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేమో ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, ఇంటి లోపలేమో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదానికి కారణమైన మాధురి నా పరువంతా తీశారు కాబట్టి ఆ ఇంటి ముందుకు వచ్చి నేను ఆందోళన చేస్తాను అంటుంది. మరి మీరేం చెప్తారు? మీ ఇంటి ముందని మీరని చెప్తున్నారు, ఆయన లోపల ఉన్నారు, ఆవిడేమో వచ్చి ఇక్కడే ఆందోళన చేస్తానని చెప్తాను. చేసుకొని పోలీసు చట్టము వ్యవస్థ అంతా ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, సమస్య లేదు. ఎవరు ఊరుకోరు. ఎవరి కుటుంబాల్లో దూరిపోయి ఆవిడ ధర్నాలు చేస్తుంది. ఆవిడ డ్యాన్సులు లేవా మా ఇంట్లో? ఆవిడ వీడియోలు లేవా? మేమేమైనా తప్పుడు మాట్లాడుతున్నామా? ఆవిడే కదా మీడియా ముందు ఒప్పుకుంది మా ఇంట్లో ఉంటున్నానని. మేమేమైనా అసత్య ప్రచారాలు చేస్తున్నామా? ఆవిడ ఎలగండి ఉంటుంది, ఒక ఏమంటే ఏంటది అడల్టరీ లీగల్ అంటది. ఆవిడ అన్నీ ఒప్పుకొని మేమేదో ఆవిడ మీద సృష్టిస్తున్నామని ఆవిడ ఎలా చెప్తుంది? మేమేం సృష్టించడం లేదు, అన్నీ ఆవిడ నోటితోనే ఆవిడ ఫ్యాక్ట్స్ని ఒప్పుకుంది. ఎట్లా మా ఇంట్లో ఉంటుంది? మా ఇంట్లో ఉండవలసిన అవసరం ఆవిడకేంటి? ఏమంటే అన్నారయ్య అంటది, కోటీసులం అంటది, డబ్బులు అలాంటప్పుడు ఆవిడిల్లు ఆవిడ ఉంచుకోకన్నా మా ఇంట్లోనే వచ్చి దూరిపోయి ఇష్టానుసారం చేసేసి కంపు చేసేసి. మాదొక గౌరవమైన కుటుంబం, మా ఫాదర్ ఒక జమీందారు, మాకు ఈరోజు శ్రీని గారు రోడ్డుకి ఇచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోడ్డుకి ఇచ్చేసి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి ఇష్టానుసారం మా కుటుంబం మీద మాకేమీ బ్రతకనివ్వలేదండి. శ్రీని గారు మా పిల్లల జీవితం, మా జీవితం సర్వనాశనం చేశారు. అంతే, ఇంకా భగవంతుడు వాళ్ళకి చూడాలి.
మనుషులుగా మేమే చేయలేం, దేవుడే చూడాలి వాళ్ళకి. మీకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే ఉంటారా? కదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అండి, నేను 100% దీంట్లో రాజీ అయ్యే ప్రసక్తే లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకో. సో చూస్తున్నాం కదా, అంటే ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఆందోళన చేస్తూ ఇదే బెడ్, అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ తాత్కాలికమైనటువంటి బెడ్స్ని అయితే తీసుకొచ్చారు. కానీ నిన్నటి వరకు 2 చైర్లు 4 చైర్ల కింద వేసుకుని ఒక తాత్కాలికమైనటువంటి పరుపు వేసుకుని దాని మీద అయితే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దువ్వాడ శ్రీనివాస్ తన ఈ సమస్యకు పరిష్కారం తేల్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఎన్ని రోజులైనా ఆందోళన చేస్తాం. మాధురి కనుక ఇంటి ముందుకు వస్తే పోలీసులు ఉన్నారు, మా ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆందోళన ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారు. ఆమెకు సంబంధమే లేదు. ఇక్కడ ఆమెకి ఆస్తులు ఉంటే ఇల్లుంటే ఆమె ఇంటి దగ్గర చూసుకోవాలి తప్ప మా ఇంటి దగ్గర చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. కూతుర్ల విషయంలో నేను ఎక్కడ విషయంలో వెనక తగ్గను. దువ్వాడ శ్రీనివాస్ ఈ సమస్యను పరిష్కరించే వరకు ఇదే ప్లేస్లోంచి ఆందోళన కొనసాగిస్తామని దువ్వాడ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.